చతుర్ముఖ బ్రహ్మగారు దేవతలతో కలిసి హంసవాహనం మీద వచ్చాడు. వచ్చిన ఆయన ఏం కావాలా, ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అన్నాడు. మహానుభావ, నాకు 2 కోరికలు. ఒకటి, ఇక్ష్వాకు వంశం ఆగిపోగా తంతువుగా నడవాలి. ఎప్పుడూ నా వంశంలో మగపిల్లల కోసం బెంగే, ఇక ముందు ఆ బెంగ ఉండకూడదు, నా వంశం నడవాలి. తథాస్తు. నీకు బిడ్డలు జన్మిస్తారు, ఇక్ష్వాకు వంశం అప్రతిహతంగా నడుస్తుంది. ఇంకేం కావాలి? మా పితృదేవతలు, ఇక పూర్వం మాకు ముందు పడిపోయిన పితరులు, కనీసం వాళ్ళకి ఉదకం కూడా లేదు, లేక దాహంతో తిరుగుతున్నారు సగరులు 60,000 మంది. వాళ్ళని తరింపచేయడానికి గంగని విడిచిపెట్టి పైనుంచి కిందకన్నాడు. ఆయన అన్నాడు, గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం శూలినాంజం పశ్యామి శూలినః నాహం పశ్యామి శూలినః. నాయన, గంగ కాని ఆకాశంలోంచి కింద పడితే దాన్ని పట్టగలిగిన వాడు లేడు. ఇలా కింద పడిన ఉత్తర క్షణంలో ఈ భూమి అంతా బ్రద్దలైపోతుంది. కాబట్టి గంగని విడిచిపెట్టడం కుదరదు, అది నేను అనుమతించే విషయం కాదు. పైగా ఇంత బాధపడుతున్నావు కాబట్టి నేను ఒక్క విషయం చెప్తాను. ఈ లోకం మొత్తం మీద భూమి దెబ్బ తినకుండా గంగని పట్టగలిగిన సమర్థుడు ఒక్కడున్నాడు. పరమశివుడు ఒక్కడే పట్టగలడు. ఆయనని నేను ఆజ్ఞాపించలేను, ఆయన నాకే దైవం. నేను ఆయన్ని ఎలా ఆజ్ఞాపిస్తాను? ఆయన్ని వచ్చి చేయడం చెప్తానా? మీరు పట్టండి అంటానా? అనడం కుదరదు. మర్యాద అన్న మాట ఏమిటో రామాయణానికి వారసులు నేర్చుకోవాలి. కొన్ని పనులుంటాయి, కొన్ని పనులు మర్యాద అన్నది, భక్తి అన్నది దాని చేత ప్రకటనమవుతుంది. గురువు గారిని ఇలా తప్పట్లు కొట్టి అన్నారనుకోండి, ఇంకేది మర్యాద? మహాభారతం మీరు చూడండి, ద్రోణాచార్యుల వారు అర్జునుడితో యుద్ధం చేయడానికే వస్తాడు. సారథితో అర్జునుడు చెప్తాడు, పొరపాట్న కూడా ఆయన రథానికి దగ్గరగా నా రథం పెట్టద్దు. ఎప్పుడూ కూడా ఆయన రథానికి ఎడం వైపు నుంచి నా రథాన్ని తిప్పద్దు. గురువు గారు ఎప్పుడు ఎడం వైపు ఉండకూడదు. ఆయన పూజనీయుడు కనుక ఆయన ఎప్పుడు నా కుడి భుజం వైపుకే ఉండాలి రథం తిరిగేటప్పుడు. ఆయన ఒక బాణం వేస్తే నేను ఒక బాణమే వేస్తా, ఆయన 2 బాణాలు వేస్తే నేను 2 బాణాలు వేస్తా. ఆయన నన్ను దాటి వెళ్ళిపోవాలి తప్ప పౌరుషంగా ఆయన్ని దాటి నేను వెళ్ళను. చాలా జాగ్రత్త సుమా. గురువు గారు ఎదురుగుండా ఉన్నంతసేపు ఆయన నా నడవడి చేత ప్రీతి చెందేటట్టుగా నడుపు రథాన్ని. అంతేకాని నాకు గాంధీవం చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు నడిపించకు. నా గురువుకు ఆయుధం అక్కర్లేదు. ఆయన కోపించి చూసి ఒక మాట అంటే చాలు, ఆ స్థితి త్యాగని చెప్తాడు. పెద్దలతో ప్రవర్తన అంటే అలా ఉంటుంది. గౌరవం అంటే మనకి అందుకే రామాయణ భారత భాగవతాలు జీవనాడి అయ్యాయి. నేర్చుకోవాలి ధర్మం అంటే ఎలా ఉంటుందో, గౌరవం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి మహానుభావుడు బ్రహ్మగారు అన్నాడు, నేను శివుణ్ణి ఆదేశించలేనుగా పట్టమని, కాని నాకు తెలిసినంత వరకు పరమశివుడు తప్ప పట్టగలిగిన వాడు లేడు. ఇక బ్రహ్మగారి ఆ మాట అంటే గంగని పట్టేవాడెవరు? కాబట్టి పరమశివుణ్ణి వేడుకో. ఒకవేళ ఆయన ఒప్పుకున్నారనుకో, ఆయన పట్టుకుంటానంటే నాకేం అభ్యంతరం, వదిలిపెడతాను. ఇప్పుడు మళ్ళీ పరమశివుడు ప్రత్యక్షం అవ్వాలి. ఏం మాటవా? అప్పటికి 1000 ఏళ్లు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు పంచాగ్నిహోత్రం. వెళ్ళలేదు అంతఃపురానికి. అక్కడి నుంచి గోకర్ణం వచ్చి, అందుకే గోకర్ణం గొప్ప తపస్సిద్ధి ఇవ్వగలిగినటువంటి ప్రదేశం. అంత పుణ్య ప్రదేశాల్లో గోకర్ణం ఒకటి. దక్షిణ దేశంలో గోకర్ణం లాంటి క్షేత్రం చాలా అరుదు. అద్భుతమైన క్షేత్రం గోకర్ణం. కాబట్టి అక్కడికి వెళ్లి పరమశివుడి గురించి మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు. అబ్బో, మళ్లీ ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన అన్నాడు, నీకేం కావాలి అని అడగలేదు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. ఆయన అన్నాడు, నీ తపస్సుకి ప్రీతి చెందాను. ఓ భగీరథుడా, గంగ హిమవంతుని యొక్క పెద్ద కూతురైనటువంటి గంగ ఊర్ధ్వలోకాల్లో ప్రవహిస్తోంది. ఆమెని వదిలిపెట్టమను, నేను పట్టుకుంటాను. అంటే ఆయన అన్నాడు, ఎక్కడ నిలబడతారు మీరు పట్టుకోవడానికి అన్నాడు. హిమాలయ పర్వతాల మీదకొచ్చి బిందు సరోవరం దగ్గర నిలబడతాను. ఆ గంగావతరణం అసలు ఒక అద్భుతమైన దృశ్యం. అటో కాదు ఇటో కాదు ఎడంగా పెట్టి ఆ పులి చర్మం కట్టుకుని ఆ ఏనుగుతోలు వేసుకుని 2 చేతులు ఇలా పెట్టి పైనుంచి గంగ పడితే పట్టుకుందామని
ఇలా చూస్తూ ఉంటాడు ఆయన, ఇలా చూస్తూ ఉంటాడు. ఆ గంగావతరణ సందర్భంలో శివమూర్తిని మీరు చూసి తీరాలి. అలా నిలబడి ఉంటే ఎంతకీ పడదు గంగ, ఏమి ఎందుకు పట్టలేదని ఆశ్చర్యపోయాడు. బ్రహ్మగారు ఆదేశించారు గంగని. ఆయన శివుణ్ణి వేరుకున్నాడు, శివుడు నిలబడ్డాడు బిందు సరోవరంలో, వెళ్ళిపడన్నాడు. ఆవిడంది వెర్రివాడు, పిచ్చివాడు, తెలియక నిలబడ్డాడు. అలాగా నేను పడితే తట్టుకుంటాడా, ఈడ్చేస్తాను శివుణ్ణి, శివుడితో పాటు భూమిని లాగేస్తా పాతాళానికి, బద్దలైపోతుంది భూమి. నేను పైనుంచి పడితే మొసళ్లతో, కూర్మాలతో, చేపలతో నేను పైనుంచి పడుతుంటే తడుకులతో, మెరుపులతో మేఘమండలం పడిపోతున్నట్టుంటుంది. అందుకని పట్టుకోలేడు, తెలియక నించున్నాడు. తప్పు, ఉద్ధతితో మాట్లాడుతున్నావు, పైనుంచి కింద పడు అన్నాడు. అంటే గంగ పైనుంచి కింద పడుతూ అనుకుందిట మనసులో, ఏమిటో వెర్రేడలా నించుని చూస్తున్నాడు, ఆ జటాజూటం మీద నేను పడితే తల అదిరిపోయి తల బద్దలై కింద పడిపోతాడు, ఈడ్చేస్తాను, నన్ను పట్టుకుంటానని మనగాళ్ళ నించున్నాడు అనుకుంది. ఆ పైనుంచి కింద పడే ముందు అహంకరించినటువంటి గంగ యొక్క మనసులో ఉన్న భావనని పసిగట్టాడు పరమేశ్వరుడు. ఓహో, నేనే పట్టలేను, నన్నే ఈడుస్తానంటోంది, చూద్దామేమిటో అనుకున్నాడు. అనుకుని జటాజూటాన్ని, ఆయన జటాజూటం అంటే వ్యోమవత్యదేహాయ దక్షిణామూర్తయే నమః, ఆకాశం ఎంత ఉంటుందో అదంతా ఆయన జటాజూటం. పెద్ద జటాజూటాన్ని పెంచాడు. అంతే. గగనా శంకర స్థిత తతో ధరణిమాస్థిత, ఆవిడొచ్చి సాకదం చిన్మహింగంతుం న శక్నోద్యత్తమస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఆ పైనుంచి మొసళ్లతో, పెద్ద పెద్ద తాబేళ్లతో, చేపలతో వచ్చి ఆ గంగ తెల్లగా మెరిసిపోతూ జలధారలు ఆయన యొక్క ఆ జటాజూటంలో పడిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, తిరుగుతూనే ఉంది జటాజూటంలో. ఎంత వేగంగా తిరిగినా, ఎంత పెరిగిపోతున్నా జలధార, అందులోంచి ఒక చుక్క కూడా పైనుంచి కింద పడలేదు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహం కరుణాకరలింగం రావణ దర్ప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం.